వాల్ డెకోస్ వాళ్ళు డిజైన్ చేసిన ఈ ఫ్లాట్ క్లయింట్స్ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి ఆ ఓనర్స్ ఏమంటున్నారు, వాళ్ళకి ఎలా నచ్చిందా ఏంటనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం అండి. అమ్మా మీ పేరమ్మా? నా పేరు మీనాక్షి సుందరి. మీనాక్షి గారు, ఇంటీరియర్ డిజైన్ అనేది ఎలా ఉంది? చాలా బాగుంది. మేము చెప్పినదంతా ఆవిడ చాలా డెడికేటెడ్గా సిన్సియర్గా చేశారు. దట్ వన్ ఐ లైక్ వెరీ మచ్. చాలా నచ్చింది ఆవిడ డెడికేషను, సిన్సియారిటీ ఆవిడది ఆయనది చాలా నచ్చింది. అన్నీ బాగా చేశారు. అనుకున్న దానికంటే చాలా గ్రేట్గా ఉంది. అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సో మచ్. ఓకే, మీరు పాత ఇంట్లో ఉన్నప్పుడు మరి ఈ ఇంటికి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? పాతిళ్ళు అసలు చాలా దీని ముందు ఎందుకు పనికిరదు. అవునా? ట్రెండ్కి తగ్గట్టు జస్ట్ రూమ్స్ చూడ, నో డెకరేషన్. ఓకే, జస్ట్ రూమ్స్, కబోర్డ్స్, దట్స్ ఆల్. ఓకే, హియర్ వి సీ డెకరేషన్. ఎక్కడ చూసినా డెకరేషన్. ఒకదాన్ని చూస్తే ఇంకోటి ఇంకా బాగుంది అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ దేవుడి గది నిజంగా మీనాక్షి సుందరేశ్వరే వచ్చి ఉన్నారు అనిపించింది. అంత బాగుంది. ఆ కామధేనువు అది చూస్తే మెస్మరైజ్ అయిపోయాం. అంటే మీరు కింద కూర్చోకుండా ఉండడానికి, పూజ చేసుకోవడానికి కూడా బాగా సెటప్ చేశారు. దానికి స్టూల్ కూడా వేశారు ఆవిడ. ఆలోచన నాకు ఎంతో, ఆ రోజల్లా అనుకున్నా ఆవిడ ఇంత చిన్న చిన్న విషయం కూడా ఆలోచించి కూర్చోడానికి, నుంచోడానికి అని ఆలోచించేశారు. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. అలాగే మీ బెడ్రూమ్ కూడా చూసాం. మీ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మీరేమన్నా ఇన్పుట్స్ ఇచ్చారా? లేదండి, ఊరికే నాకు అక్కడ బీరువాకి కావాలమ్మా, దీనికి కావాలని చెప్పాను. బొమ్మలు చేస్తూ ఉంటాను, ఆ బొమ్మలు పెట్టుకోవడానికి కావాలి. అవన్నీ ఆవిడ ఆలోచించారు. ముఖ్యంగా అందులో బటర్ఫ్లైస్ చాలా బాగుంది. రియల్లీ మా ఫ్రెండ్స్ అందరు కూడా అన్నారు, అమ్మ ఇంకా మీరు బటర్ఫ్లైస్లో ఎగరాల్సిందే, చూడండి మీకు బటర్ఫ్లైస్ ఉన్నాయన్నారు. అంత గ్రాండ్గా ఉంది. అంటే అన్ని రూమ్స్ కి ఒక్కొక్క అభిరుచి అనేది ఉంది. మీ రూమ్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు అన్నట్టు ఆ బటర్ఫ్లై కూడా చాలా బాగున్నాయి. బటర్ఫ్లై బాగున్నాయి. మా మనవరాలు దాంట్లో చిలకమ్మని పరిగిపోతుంది. అండ్ ఏంటంటే మీ మనవడు మనవరాలు వాళ్ళ ఏంటంటే వాళ్ళిద్దరికి తగ్గట్టు పాండాస్ అనేది కూడా డిజైన్ చేశారు. ఇద్దరికి తగ్గట్టు ఒక రూమ్ లో సెటప్ చేశారు. అది కూడా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. మీ రూమ్ కాకుండా ఏ రూమ్ ఇంకా బాగా నచ్చింది మీకు? ఏ రూమ్ అంటే దేని గ్రేట్నెస్ దానికి ఉందండి. ఆ రూమ్కి తగ్గ డెకరేషన్ ఉంది. అందువల్ల ఇది గ్రేట్ అది గ్రేట్ అని చెప్పలేను. అన్నీ బాగున్నాయి. మధ్యలో ఉయ్యాల ఎలా ఉంది? ఉయ్యాల చెప్పనే కల. అందులో అర్ధనారీశ్వరుని పెట్టి చూస్తే నిజంగా శివుడే వచ్చి ఊతున్నాడు అనిపించింది నాకు ఆ రోజు. చాలా బాగుంది. ఉయ్యాల కూడా బాగుంది. అన్నీ ఎక్కడికక్కడికి ఎలా సెటిల్ అయిపోయాయో తెలియలే. వచ్చినప్పుడు ఉట్టీలు చూసినప్పుడు ఏమిటో రూమ్స్ అనుకున్నారు. ఇంక ఇప్పుడు చూస్తే అంత చూస్తే చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా ఆవిడ డెడికేషన్, సిన్సియారిటీ, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఎలా ఉంది సార్? ఇల్లు ఎలా ఉంది సార్? It is fabulous and I find all modern things and then the decoration is good and the house, the floors, etc. marble. What else I can tell it? There is God's room where puja can be done and it is also good. And in total I can say it is modern and fabulous. సూపర్ సార్, సింపుల్ గా చెప్పేశారు. మోడర్న్ అండ్ ఫ్యాబులస్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్.